ఎగ్జిట్ పోల్స్ అయ్యాయి కానీ బెంగాల్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ అయ్యే వరకు ఆ దశ అయిపోయే వరకు విడుదల చేయకూడదు. అందువల్ల లేకపోతే వాటిని కొంతవరకు చేశారు, ఎగ్జిట్ పోల్స్ చేశారు, సర్వేలు చేశారు. ఈ రాష్ట్రాల్లో అస్సాము పుదుచ్చేరి కూడా మనం కలుపుకోవచ్చు, అక్కడ కూడా ఎన్నికలు జరిగాయి. వీటన్నిటిలో ఎక్కువ భాగం ఇప్పుడు ఉన్న వాళ్ళే తిరిగి వస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ అంతగా లేదని పెద్ద ప్రచారం, సాధారణమైన అంచనా ఉంది. ఇప్పటికి కూడా అటువంటిదే ఉంది. కానీ రాజకీయ ప్రాధాన్యతలు ఇక్కడ పనిచేస్తున్నాయి. కేరళలో ఉదాహరణకు సిపిఎం, ఎల్డిఎఫ్ అక్కడ ప్రభుత్వం ఉంది. పినరాయి విజయన్ మూడోసారి వస్తారా? రెండోసారి రావడమే జరగలేదు 50 ఏళ్లలో, కానీ పినరాయి విజయన్ రెండోసారి వచ్చారు. మూడోసారి కూడా వస్తారా? లేకపోతే యూడిఎఫ్ వస్తుందా? బీజేపీ కూడా పోటీ చేసింది కాబట్టి ఏమవుతుంది? సో కమ్యూనిస్టులకు సంబంధించినంత వరకు కేరళ ఎన్నిక అనేది ఒకటి చాలా ముఖ్యమైనది. డిఎంకే దేశంలో ఒక 1967లో, అంటే దాదాపు 60 ఏళ్ల కిందట మొదటి ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం అది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక విధంగా అన్నా డిఎంకే అన్నా డిఎంకే ఇవే గెలుస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అని పశ్చిమ బెంగాల్, అది కూడా 32 ఏళ్ల పాటు వామపక్షాలు పాలించాక మమతా బెనర్జీ 3 సార్లు గెలిచారు, 4వసారి ఏమవుతుంది? అస్సాం ఈశాన్యంలో తూర్పులో చాలా కీలక పాత్ర వహిస్తుంది. అక్కడ బంగ్లాదేశీల నుండి మత సంబంధాలు, బెంగాలీ అస్సామీ సంబంధాలు వీటి రీత్యా సున్నితమైంది. సో ఈ కారణాల వల్ల ఇప్పుడు బాగా దృష్టి కేంద్రీకృతమైంది. కానీ నిన్ననే నాతో ఒక ప్రముఖుడు అంటున్నారు, ఏమని అంటే అసలు ఏమి ఎన్నికలు సార్ పెట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర ప్రత్యేక పరిశీలన పెట్టి లక్షల ఓట్లు తీసేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇదంతా జరిగిన తర్వాత అసలు ఎవరు ఓట్లు వేస్తున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. దీని ఫలితాన్ని కూడా వాస్తవికంగా ఎలా ఊహిస్తామని వాళ్ళు అంటున్నారు. అంతకుముందు కూడా ఈవీఎంల సమస్య ఒకటి ఉంది, ఓట్ల తొలగింపు సమస్య ఉంది. అసలు ఈ నియోజకవర్గాలకు కేసులు పెట్టడానికి డీలిమిటేషన్ పునర్విభజన బిల్లు తెస్తే అది వెనక్కిపోయింది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ అన్నది చాలా గజిబిజిగా, తికమక్కగా, అయోమయంగా మార్చబడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? చివరి దశ బెంగాల్ మినహాయిస్తే మిగిలినవని చూస్తే కనుక తమిళనాడులో బాక్సింగ్, బెంగాల్లో ఫిక్సింగ్ అని బీజేపీ మమతా బెనర్జీకి లోపాయికారిగా అవగాహన ఉంది. ఎలా అయినా వాళ్ళు వామపక్షాలు రాకుండా ఆమె రావాలని కోరుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ అమిత్ షా హోంమంత్రి, ప్రధానమంత్రి బెంగాల్ వెళ్ళి చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. ఓట్లను కూడా తొలగించారు భారీ ఎత్తున. కొన్ని ఏమో లాజికల్ డిస్క్రపెన్సీస్ అనే ఒక పేరుతో అనేక లక్షల ఓట్లు పక్కన పెట్టారు. ఇప్పుడు తాజాగా చూస్తే అన్నింటినీ మించి ప్రమోద్, బెంగాల్లో 90% పైన ఓటింగ్, తమిళనాడులో 85% దాకా ఓటింగ్. అంటే చాలా అసాధారణమైన ఓటింగ్లు ఇన్ని తికమకల తర్వాత. కొంతమంది అంటున్నారు కదా, కొంతమంది సర్వే వాళ్ళతో నేను మాట్లాడితే, అవునండి 95% అంటున్నారు కానీ ఒరిజినల్లో కాదు, తీసేసిన వాటిని వాళ్ళు లెక్కలోకి పెట్టుకోవట్లేదు. మొత్తం ఓట్లలో అంటున్నారు కానీ వాళ్ళలో చాలా మందికి ఇప్పుడు ఓట్లే లేవు, వాళ్ళు ఓటు వేయలేకపోయారు. కాబట్టి ఫలితం వాళ్ళు ఊహిస్తున్నట్టుగా రాదు అని అంటారు. తమిళనాడులో చూస్తే విజయ్, ఆయన టీవీకే పార్టీ ఎంట్రీ, దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది. సో ఇప్పుడు మొత్తం మీద చూస్తే కనుక కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ మూడోసారి వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. కాదు, స్వల్ప ఆధిక్యతతో అయినా యూడిఎఫ్ రావచ్చు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. తమిళనాడులో మటుకు డిఎంకేకు స్పష్టమైన ఆధిక్యత ఉంది. కానీ దళపతి విజయ్ చీల్చుకుంటాడు. యువత ఓట్లు ఎక్కువగా చీల్చుకుంటే దాని ప్రభావం ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఎలా పడుతుందన్నది ఇంకా మనం చూడాలి. కానీ మొగ్గు మటుకు విజయ్కే ఉంటుంది అని. అస్సాంలో హిమంత బిస్వా శర్మ, ఆయన ఏదో ఒక విధంగా విదేశీయుల చొరబాటు, మియాలు అంటారు వీళ్ళను, బెంగాలీ ముస్లింలను కూడా మియా ఓటర్లని, ఆ మియాల వల్ల సమస్య వచ్చిందని వాళ్ళ మీద ఆయన ఫోకస్ పెట్టారు. అస్సాంలో అమలు సరఫలా మిగిలిన చోట్ల జరిపి, కాబట్టి అస్సాంలో గట్టెక్కొచ్చు ఆయన రెండోసారి అనుకుంటున్నారు. కానీ బెంగాల్ ఏమవుతుంది? బెంగాల్లో మమతా బెనర్జీ తిరిగి రావడానికి బీజేపీకి ఏం అభ్యంతరం ఉండదని, అదే సమయంలో ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ 1 against 1 అని ఈ క్రమంలో ఇద్దరిని పెంచుకొని ఇంక మళ్ళీ వామపక్షాలు తిరిగి రాకుండా చూడడం వాళ్ళ లక్ష్యం అని అందరూ భావిస్తూ వచ్చారు.
అనేక స్కాములు ఆరోపణలు వచ్చిన సుప్రీంకోర్టు కూడా అక్షింతలేసిన మమతా బెనర్జీ మీద ఏం జరగల. చాలామంది బీజేపీయేతర ముఖ్యమంత్రులను కేసుల్లో తిప్పడం, అరెస్టులు చేయడం జరిగింది, కానీ మమత అయితే కొనసాగారు. ఈ ఎన్నికలప్పుడు అదే పనిగా ఈ వేడి బాగా పెంచటం కూడా ఒక విధంగా మమతాకు మేలు చేస్తుంది అనే ఒక భావం ఉంది. ఇప్పుడు 90% ఓటింగ్ మమత అనుకూలమైన వాళ్ళు తృణమూలే రావాలి, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని భావించే వాళ్ళు చేసి ఉంటారు అని ఒక అంచనా. మిగిలిన చోట్ల కాకుండా బెంగాల్లో ముస్లిం ఓట్ల ప్రభావము సరిహద్దు జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. బీజేపీ ఎన్నికల సంఘం వాటన్నిటిని కూడా చాలా వరకు తొలగించేసింది. ముస్లింలే కాదు, మతువా కమ్యూనిటీ అంటారు వాళ్ళు, ఒక విధంగా దళిత వర్గాలు, వాళ్ళ ఓట్లు కూడా తీసేశారు. అయినా ఇంత ఓటింగ్ జరిగింది. సో ఈ ఓటింగ్ ఇంత భారీగా జరిగాక అమిత్ షా కూడా కొంచెం ఆలోచనలో పడ్డారు. అంతకుముందులాగా వచ్చేస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు అనడం లేదు అని పరిశీలకులు చెప్తున్నారు. సో నిజమైన ఒక పెద్ద కురుక్షేత్రం లేకపోతే అంచనాలకు సంబంధించిన తికమక పశ్చిమ బెంగాల్ మీద చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఎంఏ బేబీ సిపిఎం కార్యదర్శి లాంటి వాళ్ళు మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలు మేము చూపిస్తామంటున్నారు. నిజంగా వామపక్షాలు ఓట్లు చీలిస్తే అప్పుడు అది మళ్ళీ ఎవరికి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఉంది. అందుకని బీజేపీకి తమిళనాడులో ఛాన్స్ లేదు, కేరళలో ఛాన్స్ లేదు, బెంగాల్లో అస్సాంలో నిలబెట్టుకోవచ్చు వాళ్ళు తక్కువ తేడాతో. బెంగాల్లో మాత్రం మమత 4వ సారి కూడా గెలిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. అది వీళ్ళే కావాలని గెలిపించారు అనేది వామపక్షాల ఆరోపణ. ఏం జరుగుతుందో మనం చివరి ఫలితం వచ్చిన తర్వాత చూడాలి. కానీ ఇంత భారీ ఎత్తున ఓట్ల తొలగింపు, భారీ ఓటింగ్ మటుకు అంచనాలను చాలా వరకు తలకిందులు చేసేట్టుగా ఉంది. నాతో కొంతమంది అన్నారు, నిజంగా మన మీడియా ఈసారి వీటి ఎఫెక్ట్స్ వీటి గురించి చర్చించకపోవడం వల్ల ప్రజలకు పూర్తి నిజాలు తెలియలేదు, ఈ మామూలు జోస్యాలు మామూలు అంచనాలు ఇక్కడ పని చేయవు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ అంచనా ఎంతవరకు అవుతుంది? మనం వీటన్నిటి కోసం మే 4వ తారీఖు ఫలితాల కోసం చూడాలి. 27న బెంగాల్లో చివరి దఫా లేదా మలి దఫా ఓటింగ్ కూడా జరుగుతుంది. తమాషా కాదు, ఆశ్చర్యం ఏమంటే పోలింగ్ బూతుల దగ్గర భారీగా జనం, ఓటు లేని జనం, పోలీసులు చివరి నిమిషంలో కూడా వెళ్ళిపోయి మీకు ఓటు లేదని చెప్పడం, దీంతో ఒక విధమైన టెన్షన్ వాతావరణం, ఉద్రిక్తత చాలా వచ్చింది అక్కడ ప్రజల్లో. సో వాళ్ళందరూ కూడా కేంద్రం ఇలా చేసింది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మమతా బెనర్జీకి ఓటేసి ఉంటారు అని ఒక అంచనా పరిశీలకుల్లో ఉంది. ఇంక నిజాలన్నీ మనకు 4వ తారీఖున తెలుస్తాయి. 27వ తారీఖు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ మొదలవుతాయి. చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ కొంచెం అటు ఇటు దగ్గరగా ఉంటాయి కాబట్టి మనం 27 సాయంత్రానికి అంటే సోమవారం ఒక అంచనా వస్తుంది. బట్ ఇవైతే గేమ్ చేంజర్స్ అవుతాయి. మొన్న మహిళా రిజర్వేషను పునర్విభజన బిల్లులో ఓటమి దెబ్బతిన్నటువంటి బీజేపీకి, ముఖ్యంగా మోదీ నాయకత్వానికి ఈ ఎన్నికల్లో కూడా ఎక్కువ చోట్ల ఎలాగో దెబ్బతింటారు కాబట్టి మోదీ హవా కొంచెం తగ్గింది, గతంలో ఉన్నది బాగా వెనకబట్టు పట్టింది అనే అభిప్రాయం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది.